వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు, అతడు నేలను పడినను లేవలేకయుండెడు. దో హీ మే స్టంబుల్, హీ విల్ నాట్ ఫాల్, ఫర్ ద లార్డ్ అప్హోల్డ్స్ హిమ్ విత్ హిస్ హ్యాండ్. 37వ దావీదు కీర్తన 24వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితములో రక్షణ పొందిన వారమైనప్పటికీ, దేవుని అంగీకరించి ప్రార్థన వాక్యము క్షుణ్ణంగా తెలిసిన వారమైనప్పటికీ, ఆయన కృపలో సన్నిధిలో నిలుచుని నడుస్తున్న వారమైనప్పటికీ, అనేకసార్లు సాతాను మన మీద దాడి చేస్తాడు. బయట నుండి లోపల నుండి కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రక్రియలో చాలాసార్లు మనము తూలి తొట్టిల్లి పడిపోతాం. ఈ నేపథ్యంలో అనేకమైన చిన్న చిన్న విషయాలలో కాంప్రమైజ్ అయిపోతూ, చిన్న చిన్న తప్పులు మరలా చేస్తూ వాటికి అలవాటు పడిపోతూ ఉంటాం. నువ్వు తూలి పడిపోయినప్పుడు, నీ ప్రయాణములో నువ్వు బలహీనపడినప్పుడు, దీన్ని ఆసరాగా తీసుకొని అపవాదిని నింకను కృంగతీస్తాడు. నిన్ను అవహేళన చేస్తాడు. నీ దేవుడెక్కడ, నీ సహాయం ఎక్కడ, నీ కొండ నీ కోట ఏమైంది అని నవ్వుల పాలు చేస్తాడు. నిన్ను అవమానపరిచే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ మనలను చుట్టుముట్టినప్పుడు ఏదో తెలియనటువంటి భయం మనలను ఆవరిస్తూ ఉంటుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉండిపోతాం. దావీదు కూడా ఇలాంటి అనుభవాల్లో నడిచినప్పుడు దేవుని హస్తం ఆయనను ఆదుకునే అనుభవాలు ఆయన జీవితంలో అనేకమైనవి ఉన్నాయి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. లేఖనం అంటుంది కదా, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అతడు. తండ్రికి మనము బలహీనులమని తెలుసు. అయితే ఆయన సన్నిధి నిత్యము మనతో ఉన్నదని మనమే మర్చిపోతూ ఉంటాం. విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు ఆయన. ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. పౌలు మాట్లాడుతూ, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నిజమే. నువ్వు అనుభవపూర్వకముగా ఆయన సహవాసాన్ని, ఆయన ప్రేమను రుచి చూసినట్లయితే, ఆయనతో కలిసి నడిచిన అనుభవాలలో ఉన్నట్లయితే, ఈ సాక్ష్యము నీది కూడా ఉంటుంది. దీనులను లేవనెత్తేవాడు, ఆయన సహాయము చేయువాడు నిత్యము కుడి చేతిని పట్టుకొని నడిపించేటటువంటి దేవుడు. అందుకనే నువ్వెన్నిసార్లు పడిపోయినా నువ్వు లేవలేకుండా ఉండవు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా యెహోవా అతన్ని లేవనెత్తుతాడు. నీ బలహీనత యందు ఆయన బలమై ఉన్నాడు నీకు. పౌలు పొందుకున్న అనుభవం ఇది. నా కృప నీకు చాలునని దేవుడు ఆయనతో మాట్లాడాడు. పరిస్థితులను బట్టి, సాతాను కలుగు చేస్తున్నటువంటి శోధలను బట్టి, నీ మార్గములో కలుగు చేస్తున్న అడ్డంకులు, ఆందోళనను బట్టి ఎంతకాలం దిగాలు చెందుతావు? ఎంతకాలం విచారిస్తూ కూర్చుంటావు? నువ్వు లేవలసిన సమయం ఇది. దేవుడు అంటున్నాడు, నువ్వు ధైర్యము తెచ్చుకో, నిబ్బరముగా ఉండు. బలహీనమైన నీ చేతిని బలమైన ఆయన చేతికి అప్పగించు. ఆయనను నమ్ముకో, నీ కార్యము నెరవేరుస్తాడు. నీ అడుగు ఇరుకున పడదు, నీ పాదాన్ని తొట్రులనివ్వడు ఆయన.
ఆశీర్వాద మార్గాలలో ఆయన నడిపిస్తాడు. రక్షింప నేరకయుండునట్లు నా హస్తము కురుచు కాలేదని మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ బలహీనపడి కూలపడిపోయిన స్థితిలో ఉన్నా, నిన్ను లేవనెత్తువాడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరిచి నిన్ను లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద స్థిరపరచువాడు ఆయన. నీ చేతిని ఆయన చేతికి అప్పగించి నిన్ను బలపరిచి ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించే దేవునికి ప్రార్థన చేసి దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అవును ప్రభువా, మీరు చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మేము నేలను పడినను మమ్మలను విడిచిపెట్టే దేవుడవు కాదు, మరల తిరిగి నిలవబెట్టువాడవు. మా బలహీనతల్లో బలమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ తట్టు మేము చూస్తూ, ఇదిగో బలహీనపడిన స్థితిలో మా చేతిని బలమైన నీ చేతికి అప్పగిస్తూ ఉన్నా. మీరు లేవనెత్తి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.